హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టు ఈ విజయసాయి రెడ్డి వైసీపీకి రిజైన్ చేశాడు అనే వార్త వచ్చింది. అంటే ఇలాంటి ముఖ్యమైన విషయాలు ఏమన్నా జరుగుతూ ఉంటే మనకు కొద్ది కాలం నుంచి స్పెక్యులేషన్ వస్తూ ఉంటుంది. కానీ ఈ విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం ఎలాంటి స్పెక్యులేషన్ లేకుండా ఉన్నట్టుండి అలా తప్పనుగా పేలింది. యూజువల్గా ఇలాంటి విషయాలు ఏమన్నా జరుగుతుంటే మన స్పెక్యులేషన్కి అధిక ప్రాధాన్యతనిచ్చే ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు వీటిలో మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. కానీ ఈ విషయం వచ్చేటప్పటికి అటు పత్రికలకు తెలియదు, మీడియా ఎవరికీ తెలియదు. ఈవెన్ వైసీపీలో ఉన్న చాలామంది కూడా ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అట్ ది సేమ్ టైం టీడీపీలో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదు. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈ నిర్ణయము ఆయన చాలా సడన్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇలా ఎలాంటి స్పెక్యులేషన్ లేకుండా ఆ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇందులో ఎవరికి తోచినది వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది కాకినాడ పోర్ట్లో ఆయన అల్లుడికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాన్ని కాపాడుకోవడానికి ఆయన ఇప్పుడు రాజకీయాలను వదిలేస్తున్నాడని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో ఆయన మీద, ఆయన అల్లుడి పైన కూడా ఈడీ కేసులు పెడుతోంది, ఆ కేసుల నుంచి ఉపశమనం పొందడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు, ఆ ప్రయత్నంలో భాగంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అనేది ఒకటి. ఇంకొకటి, ఉత్తరాంధ్రలో ఆయన పైన ఏదో కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము కక్ష కట్టి కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుంది, దాన్ని అవాయిడ్ చేయడానికి ఆయన వెళ్ళిపోతున్నాడు అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో మన తారకరత్న హాస్పిటలైజ్ అయినప్పుడు ఈయనతో చంద్రబాబు కొద్ది రోజులు ఇంటరాక్షన్ ఉంది, ఆ ఇంటరాక్షన్లో భాగంగానే చంద్రబాబు ఏదో ప్రలోభ పెట్టాడు, దాన్ని అనుగుణంగానే ఈయన ఇప్పుడు వైసీపీని వదిలిపెడుతున్నాడని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో ఈయన వైసీపీ తరఫున ఢిల్లీలో చాలా ఎలైట్ పీపుల్తో మంతనాలు చేశాడు గతంలో, అలాగే ఆయనకి ఆ ఎలైట్ సర్కిల్లో మంచి అనుబంధం ఉంది. సో ఆ అనుబంధం బేస్ చేసుకొని అమిత్ షా ఈయన్ను ఒప్పించాడు, వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీని బలోపేతం చేయడానికి ఆంధ్రాలో సహకరించమని కోరాడు అని కొంతమంది చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏమో ఈయన వయసు రీత్యా ఇప్పుడు ఈ కేసులు, ఈ గోళ ఇవన్నీ భరించే ఓపిక లేదు, అలాగే ఇంకొక 4 ఏళ్ళు వీటన్నిటితో పోరాటం చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా పెద్ద ఇంట్రెస్టెడ్గా లేదు. ఎందుకంటే ఆల్రెడీ అధికారం ఒకసారి చూసాము, రాజ్యసభలో 2 సార్లు ఉన్నాము, చాలా పెద్ద సర్కిల్లోనే వ్యవహారాలు చేశాము, ఇంతకు మించి చేయడానికి ఇంకేముంది, వాట్ ఈజ్ బియాండ్ దిస్ అనే ఒక అంచనాకు ఆయనే వచ్చి ఆయనే తప్పుకుంటున్నాడని కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే ఇంకా జగన్ కూడా టాక్టిక్స్ ఏవో ప్లే చేసి ఈయన బీజేపీలోకి పంపించి తద్వారా కోవర్ట్ ఆపరేషన్స్ ఏవో చేయించి బీజేపీ అండ్ ఈ కూటమి ఆడే నాటకాలన్నీ ఈయన ద్వారా పసిగట్టడానికి ఈయన ఒక స్ట్రాటజీ మూవ్ చేశాడు, స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ ఐ డౌట్ దట్, ఎందుకంటే జగన్ ఏమైనా చేస్తే స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలే చేస్తూ వస్తున్నాడు ఇంతకాలం. ఇలాంటి కోవర్ట్ రిలేటెడ్ కానీ లేకపోతే ఇట్లా తెర వెనుక డ్రామాలు చేయడం అనేది ఇంతవరకు జగన్ చేయలేదు, కాబట్టి కొంచెం నమ్మడానికి కష్టంగా ఉంది. ఈ వార్తలన్నీ నిన్నటి నుంచి మొత్తం హల్చల్ చేస్తున్నాయి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది ఏమో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారని కొంతమంది, లేకపోతే పార్టీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెత్తనం ఎక్కువైపోయింది, ఈయన పవర్ కట్ చేశారని కొంతమంది, లేకపోతే ఇంకొంతమంది జగన్ ఇంకా ఐప్యాక్ సంస్థను విపరీతంగా నమ్ముతున్నాడు, ఐప్యాక్ చెప్పిందే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఆ ఇంప్లిమెంటేషన్ భాగంగానే విజయసాయి రెడ్డి గారి ప్రాధాన్యత కొద్దిగా తగ్గించారు, అది ఆయన దగ్గర రైజ్ చేసినా కూడా ఆయన సానుకూలంగా స్పందించలేదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ అదైతే కరెక్ట్ కాదు. నిన్న ఆయన ఈరోజు ప్రెస్ మీట్లో ఆయన క్లియర్గా చెప్పాడు, జగన్కు నాకు ఎలాంటి సమస్యలు లేవు, ఇప్పుడు లేవు, ఇక ముందు కూడా రావు, ఎప్పటికీ రావు అని చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఆ అనుబంధం అలాగే కొనసాగుతుంది. బట్
ఇట్స్ మై ఓన్ డెసిషన్ టు క్విట్ పాలిటిక్స్ అని ఆయన చెప్తున్నాడు. బట్ ఆయన క్విట్ పాలిటిక్స్ అంటున్నాడు, కానీ జనాలు అయితే నమ్మట్లేదు. ఆయన మళ్ళీ బీజేపీలో చేరుతాడు అని చాలామంది ఊహాగానాలు చేస్తున్నారు. జగన్ కూడా స్ట్రాటజిక్గా ఆయన బీజేపీలో చేర్చి పవన్ ప్రాధాన్యత తగ్గించాలి, బీజేపీ పవన్ రిలేషన్ కట్ చేయాలి అని జగన్ కూడా థింక్ చేసి ఈయన వ్యూహాత్మకంగానే ఈయన బీజేపీలోకి పంపించాడని అంటున్నారు. మనకి కొద్దిగా సమయం గడిస్తే కానీ ఇవి ఏ టర్న్ తీసుకుంటాయో తెలియదు. ప్రస్తుతానికైతే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అసలు ఆయన నిజంగానే ఆయన చెప్పినట్టు రాజకీయ సన్యాసం తీసుకొని వ్యవసాయం పైన ఫోకస్ చేస్తాడా, లేకపోతే ఈ థియరీలలో ఏదో ఒకటి కరెక్ట్ అని ప్రూవ్ చేసి ఆయన బీజేపీ పంచన చేరుతాడా అనేది చూడాలి మనం. ఇప్పుడు ఈయన వెళ్ళిపోవడం వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఎంత అని ఒకసారి ఆలోచిస్తే నష్టం పెద్దగా కనపడట్లేదు. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ రోజు పాల్గొనలేదు. ఆయన 2 సార్లు రాజ్యసభ మెంబర్గానే ఉన్నాడు. గత ఎలక్షన్లో మాత్రమే నెల్లూరులో పోటీ చేశాడు, కానీ ఓడిపోయాడు. ఆయనకు క్షేత్రస్థాయిలో ఈ వైసీపీ మెంబర్స్ని కానీ లేకపోతే వైసీపీ క్యాడర్ని కానీ మొబిలైజ్ చేసి ఏ రోజు కూడా ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనలేదు. కాబట్టి డైరెక్ట్ ఇంపాక్టు నాకు తెలిసి పెద్దగా ఉండదు. కానీ ఇండైరెక్ట్గా అయితే జగన్కి కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు తీవ్రంగా విమర్శలు చేస్తారు. అంటే నీకు అత్యంత ఆప్తులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు పార్టీని వదిలిపోతున్నారు అంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యూ. అంటే గతంలో కూడా చాలాసార్లు వీళ్ళు ఇదే విషయం పైన ఫోకస్ చేసి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆయన సైకో అని, సైకోపాత్ అని, ఎవడి మాట వినుడని, పార్టీలో అంతా ఆయనే సుప్రీము, ఇంకెవడు చెప్పిన సూచనలు కానీ ఏవి కానీ పట్టించుకోరు, ఆయన మోనార్క్ అని ఇలా చాలా చేశారు. మళ్ళీ ఇప్పుడు అవే ఆరోపణలు చేస్తారు. జగన్కి సమాధానం చెప్పుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అంతకు మించి పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఏమైనా నష్టం జరుగుతుందా అంటే ఏం జరగదు. కానీ ఇదొక విమర్శనాస్త్రంగా ప్రతిపక్షాలకు దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఈయన ఢిల్లీలో చాలా కాలం నుంచి ఉండడం వల్ల, దట్టు ఆయన ఓన్ టాలెంట్ వల్ల మోడీ, అమిత్ షా ఇలా చాలా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులతో వ్యవహారాలు నిలిపాడు. సో అంత స్థాయిలో ఇప్పుడు రీప్లేస్మెంట్ ఐడెంటిఫై చేయాలి వీళ్ళు. అది మిథున్ రెడ్డి లేకపోతే ఇంకొకరు ఎవరు ఆ స్థాయికి చేరుకుంటారు, ఎంత తొందరగా చేరుకుంటారు, ఢిల్లీలో వ్యవహారాలు ఎవరు చక్కబెడతారు, ఇవన్నీ కొద్దిగా చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయన అప్రూవర్గా మారతాడా అనే ప్రశ్న కూడా కొంతమంది రైజ్ చేస్తున్నారు. ఈయన అప్రూవర్గా మారి ఈ జగన్ పైన వచ్చిన అవినీతి ఆరోపణలు అన్నిటిపైన కూడా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తే జగన్ మళ్ళీ జైలుకి వెళ్తాడా, జగన్ పొలిటికల్ కెరీర్ ఇంతటితో సమాప్తం అవుతుందా అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ చూడాలి. అసలు ఆయన మైండ్లో అసలు ఏముంది, ఎందుకు రిజైన్ చేశాడు, అసలు ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏంటి, ఏవి కొద్ది రోజులు గడిస్తే కానీ తెలియదు. ప్రస్తుతానికైతే అంతా స్పెక్యులేషన్ విపరీతంగా నడుస్తుంది.